ఇప్పుడు మేడం సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ కూడా ఇంత క్లియర్‌గా ఉన్నప్పుడు, ఏదన్నా ఇలాంటిది జరిగినప్పుడు మనం డిబేట్‌లు పెట్టి మాట్లాడుకోవటం తప్పించి, సీరియస్‌గా ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు స్పందించిన పరిస్థితి లేదు. మరి ఏంటంటారు ఫర్దర్‌గా ఒక ఎప్పుడు సీరియస్‌నెస్ రావాలి స్పందిస్తాయంటే అంటే ఏం చేయాలంటారు మేడం? సొసైటీలో ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాలండి. ఎప్పుడైతే చూడండి పబ్లిక్ నుంచి రియాక్షన్ రావాలి. ఎవరో పొలిటికలోళ్ళు గాదు. నేను కోరుకుంటుందేందంటే, పబ్లిక్ ఎందుకు అవేర్‌నెస్ లేదా? పబ్లిక్‌కి తెలవదు. మాకెందుకు అని ఎందుకెళ్ళిపోతున్నారు పక్క నుంచి. నువ్వు వెహికల్ మీద నుంచి ఎళ్తుంటే, వాళ్ళ ప్యాంటో, శారీనో పట్టుకొని గుంజేసి, కింద పారేసి పోతుంటే, ఆ నిమిషంలో ఎవరికైతే ప్రాబ్లమ్ అయితుందో వాళ్ళే రియాక్ట్ అయితారు తప్పించి, రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మాకు సంబంధం లేదు అనుకుంటారు. ఎప్పుడైతే ఇది మన ప్రాబ్లమ్ అని సొసైటీ తీసుకొని ముందుకెళ్తదో ఈ లైన్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ ఒక లైన్ ఉంది. ఆ లైన్ పబ్లిక్ వచ్చేసి దీని మీద కూర్చొని మాట్లాడను. మన స్ట్రీట్‌లో ఇన్ని డాగ్స్ ఉన్నాయి. అరౌండ్ 10 డాగ్స్ ఉన్నాయి. 10 డాగ్స్‌ని మనం ఏం చేద్దాము? దీని మీద పోలీస్ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ముట్టరు. వాళ్ళ పోలీస్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎడ్యుకేటర్స్‌కి కూడా తెలవదా మళ్ళీ నాకు అర్థం కాదు. పోలీస్‌కి సంబంధం లేదండి ఇది. జీహెచ్ఎంసీకి పోతే కూడా మేము ముట్టము అంటారు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? తిరుగుబాటు తీసుకొని రావాలి. ఈ డాగ్స్‌ని ముట్టుకొని తీసుకొని ఎళ్ళేసి ఇంకోటి మీకు వండర్ ఏం తెలుసా అండి? ఈ డాగ్స్‌ని ఇంకా ఎవరైనా మనం ఇంకా వాళ్ళకి ఫీడ్ చేస్తున్నప్పుడు మనం పోయి అబ్జెక్ట్ చేసినామనుకోండి. వీళ్ళు పోయి పోలీస్ కంప్లెయింట్ ఇస్తే ఉల్టా మన మీద కేసు పడుతుంది. వీళ్ళేం చేశారంటే సుప్రీం కోర్ట్ ఎవరు మాకు చెప్పడానికి? వీళ్ళెవరు మమ్మల్ని వీడియోస్ తీసి పెట్టడానికి? వీళ్ళెవరు మమ్మల్ని అబ్జెక్ట్ చేయడానికి అని చెప్పి ఎక్కడైతే లోకల్ జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్‌కి పోయి చెప్తే, ఈ పోలీస్ వాళ్ళు వాళ్ళని బెదిరియ్యరు. రివర్స్‌లో ఎవరైతే అంటున్నారో వాళ్ళ మీద మీరు మాట్లాడొద్దండి. మీ మీద కేస్ పడతదండి అని రివర్స్ నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఎన్ నంబర్ ఆఫ్ కేసెస్ మేడం అట్లానే ఉంది రెగ్యులర్‌గా పరిస్థితి. యెస్. ఎంతమందైతే యూ ఆర్ రైట్. ఇప్పుడు చూడండి ఆ పిల్లోడు దాని మీద డాగ్ సరే సీఎం గారు స్పందించారు. దానికేదో కేస్ ఉండదు కదా! కే అదే కుక్కని చంపి చూపియండి ఇప్పుడు. ఏ కుక్కైతే గర్చిందో ఆ కుక్కని చంపి చూడండి. ఉన్న మొత్తం పబ్లిక్ వచ్చేస్తారు. కుక్కని చంపేసి ఆడ ధర్నాలు పెట్టేస్తారు. రేపొద్దున క్యా కుక్క కోసం క్యాండిల్ లైట్లు గూడా పట్టుకొని తిరుగుతారు. అన్నీ జేస్తారు. ఎందుకంటే మనం చూసినాం ఢిల్లీ జడ్జిమెంట్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు దాని మీద ప్రొటెస్ట్ ఎంత చేసిండ్రు మన వాళ్ళు. సొసైటీ ఎక్కడ ఒప్పుకుంటుందండి? సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్‌ని సొసైటీ ఒప్పుకోవట్లేదు కదా! మేము ఎంత లవ్ చేస్తున్నామో మీకు లవ్ లేదా? ఇంకా జడ్జిని తిడుతున్నారు వాళ్ళు.